అండి. నమస్తే. వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం క్యాప్సికమ్‌తో మంచి కర్రీ చేసి చూపిస్తానండి. ఏంటంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా బావుంటది ఈ కర్రీ మాత్రం. మనం బగారా రైస్‌లోకి ఇంకా పుల్కాలోకి అయితే అదిరిపోతుందండి. మంచి మంచి వేడి వేడి పుల్కాలు చేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బావుంటది. అలాగే లైట్ బగారా రైస్ చేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా చాలా బావుంటదండి. ఇంకా మనకి నాన్ వెజ్ కర్రీస్‌తో కూడా పని ఉండదు. అంత టేస్ట్ బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో సింపుల్‌గా మీకు చూపించేస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి కర్రీలోకి మసాలాలు ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ఒక గుప్పెడు పల్లీలండి, తర్వాత 2 స్పూన్లు నువ్వులు, కొంచెం ధనియాలు, జీలకర్ర, చెక్క, నెక్స్ట్ లవంగాలు, కొన్ని 3, 4 మిరియాలు తీసుకున్నానండి. అంతే, ఇంకెక్కువ అవసరం లేదండి. ఈ మసాలాన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లోకి పల్లీలు వేసుకుందామండి. పల్లీని డ్రై రోస్ట్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లోపల దాకా ఫ్రై అయ్యేలాగా చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. స్టవ్‌ని హైలో పెట్టేస్తే పైన వరకు ఫ్రై అయిపోతే లోపల పచ్చిగా ఉంటాయి. సో కర్రీ అంత టేస్ట్ రాదు. సో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా ఫ్రై చేసుకుందామండి పల్లీల్ని. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే ధనియాలు, ఇందాక తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఇంకా ప్లస్ మనం దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకున్నాం కదండి ప్లేట్లోకి, అవన్నీ కూడా వేసేసి సిమ్లో ఫ్రై చేద్దామండి. నువ్వులు మాత్రం లాస్ట్లో వేయాలి, అప్పుడే వేసుకోకండి నువ్వుల్ని. వీటిని కూడా సిమ్లో ఫ్రై చేసుకుందాం ఒక 1 మినిట్. ఇదిగోండి జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ధనియాలు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు వేసేసుకుందాం ఫైనల్గా. నువ్వులు కూడా వేసేసి ఒక 1 మినిట్, అంటే 1 మినిట్, ఎక్కువ ఉంచిన అవసరం లేదండి. నువ్వులకి తొందరగానే ఫ్రై అయిపోతాయి. దింపే ముందు ఒక 1 మినిట్ ముందు వేసుకుంటే సరిపోతుంది. నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని ఆరబెట్టుకుందాము. ఇదిగోండి ఇలా నీట్గా ఫ్రై చేసుకొని చేసుకోకండి. పల్లీని ఎవరిని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. చల్లారిన తర్వాత ఒక్కసారి 2 టైమ్స్ పల్స్ పట్టండి, అంటే కొంచెం బరక వరకు పల్స్ పట్టండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను నేను బరకగా. చూడండి ఇలా బరకగా పడితే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమేమి వేయాలో చూపిస్తాను దీంట్లోకి. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందామండి. మన క్వాంటిటీ బట్టి 2 ఆనియన్స్ వేసుకున్నాను మీడియం సైజు. ఒక 4 పచ్చిమిరకాయలని ఇట్లా వాష్ చేసుకొని 2గా విడదీసానండి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం అండి, మనకి తగ్గట్టు కారం వేసుకుందాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకి ఒక 1½ స్పూన్ వరకు అల్లం పేస్ట్ పడుతుంది. నెక్స్ట్ పసుపు అండి, ఒక 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఇంకా మనం దీంట్లో వేసిన తర్వాత ఇక కర్రీలో వేయమండి, ఇదే లాస్ట్ ఫైనల్ మసాలా అనమాట. నెక్స్ట్ సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేస్తాము. నెక్స్ట్ పెరుగు వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు పెరుగు వేసేసుకుందాం. ఒకవేళ మీకు ఎండు కొబ్బరి అని ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. సో మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇలా చేసుకునే కూడా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఒక 2 రెబ్బలు చింతపండుని నానేసాను వాటర్లో వాష్ చేసి, అది వేసేస్తున్నానండి దీంట్లోకి. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా కలిపి మిక్సీ పట్టేద్దాం మనం మెత్తటి పేస్ట్ లాగా. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ కావాలి మనకి. ఇప్పుడు అంటే కర్రీలోకి సరిపడేంత పేస్ట్ లాగా మెత్తగా స్మూత్గా ఉండాలి పేస్ట్, అలా పట్టేసుకోండి. ఇప్పుడు చూసుకుందామండి పేస్ట్ ఎలా పట్టామో. చూసారా కానీ మెత్తగా పట్టేసాము పేస్ట్ని. కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను నీట్గా మెత్తగా పేస్ట్ లాగా అవ్వడానికి. సో ఇలా పేస్ట్ పట్టేసుకుంటే సరిపోతుందండి మసాలా. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాప్సికమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు. ఇదిగోండి క్యాప్సికమ్ చూపిస్తాను. చూసారు కదండి, పైన స్టెమ్ మనం పట్టుకుంటాం కదండి, అది తీసేసి లోపల సీడ్స్ మొత్తం తీసేసాయండి. నీట్గా వాష్ చేసేసుకొని, వాష్ చేసుకున్న తర్వాత ఆ స్టెమ్ అని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం క్యాప్సికమ్గా యూస్ చేస్తాం, ఎందుకంటే అది స్టఫ్డ్ కాబట్టి మసాలా స్టఫ్ అంతా దీంట్లో పెడతాం అనమాట. సో అన్ని క్యాప్సికమ్ అలానే వేసుకోండి. మీకు కుదిరితే మాత్రం చిన్న సైజు, సేమ్ ఇలా చిన్న సైజు క్యాప్సికమ్ యూస్ చేయండి. పెద్దదంటే కొంచెం ఫ్రై అవ్వడానికి, కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి చిన్నదైతే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా లేతగా ఉంటాయి కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి ఇలాంటి క్యాప్సికమ్తోని. ఇప్పుడు నెక్స్ట్ స్టఫ్ పెట్టేద్దాం దీంట్లోకి. ఇదిగోండి క్యాప్సికమ్ తీసుకొని దాంట్లోకి ఇట్లా స్టఫ్ పెట్టేసేసి ఇంకా మనం పక్కకు పెట్టేసుకుందాం దీన్ని. అలాగే మిగతా అన్ని క్యాప్సికమ్ అన్నిటిని అలానే చేసేసుకోండి, స్టఫ్ పెట్టేసుకొని. నెక్స్ట్ మొత్తం పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. మీరు సేమ్ ఇలానే పెట్టేసుకోండి స్టఫ్ అంతా. చూసారు కదా, మొత్తం స్టఫ్ అంతా పెట్టేసుకున్నాం క్యాప్సికమ్లోకి మసాలా అంతా. సో నెక్స్ట్ ఇదంతా పెట్టిన తర్వాత నాకు ఇంత కప్లో కొంచెం మిగిలిందండి ఈ పేస్ట్. ఇది మనం వేస్ట్ చేయదు, ఇది కూడా కర్రీలోకి యాడ్ చేస్తాం అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసేసిన తర్వాత చిరుపలాడిన తర్వాత కొద్దిగంత కరివేపాకు వేసేసేసి నెక్స్ట్ ఈ క్యాప్సికమ్ అంతా నీట్గా దాంట్లో పెట్టేసుకుందామండి.
మొత్తం పెట్టేసుకొని చూపిస్తానండి మీకు. ఇదిగోండి మొత్తం నీట్గా ప్యాన్లో పెట్టేసుకున్నాం కదా క్యాప్సికమ్ని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు కాలింద ఫ్రై అయినది ఇంకొక వైపు తిప్పుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం క్యాప్సికమ్ని. ఇప్పుడు చూసుకుందామండి, ఒకసారి పెట్టి 5 minutes దాకా అయింది కదా. చూసారా నీట్గా ఫ్రై అయిపోతుంది. మనం ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి. అన్నీ చూసారా ఎలా ఫ్రై అయిపోతున్నాయో, సేమ్ అలాగే ఫ్లిప్ చేసుకుందాం ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి అన్నీ. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయింది ఒక సైడ్. సేమ్ అలానే ఇటువైపు కూడా నీట్గా ఫ్రై చేసుకోండి. సో ఒకవైపు మనకి 5 minutes పట్టింది, ఇటువైపు ఇంకో 5 minutes పడుతుంది. సో ఈ ఫ్రై చేసుకుందాం. మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకా ఫ్రై చేసుకుందాం ఒక 5 minutes ఉండి చూద్దాం. ఒక 5 minutes తర్వాత చూసారా రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది నీట్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక మనం ఎక్స్ట్రా మసాలా తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దామండి దీంట్లోకి. ఇప్పుడు నీట్గా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం మసాలా అంతా కలిపేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుందాం. గ్రేవీ కోసం లైట్ గ్రేవీ కావాలి కాబట్టి, అన్నంలోకి కానీ చపాతీలోకి నంచుకోవడానికి గ్రేవీ కావాలి కదా, గ్రేవీని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం దీన్ని. చూడండి నీట్గా బాగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది ఆల్రెడీ క్యాప్సికంలో అంతా ఫ్రై అయ్యి మసాలా. సో ఇది వేయంగానే ఇప్పుడు నెక్స్ట్ మనం కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను ఇందాక మనం మిక్సీ పట్టాం కదండి, దాంట్లోనే కొంచెం ఈ మసాలా అంతా బౌల్లోకి తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసి పెట్టాను ఆ మిక్సీలోది. ఆ మిక్సీలో వాటర్ దీంట్లో ఈ కప్లో కూడా వాష్ కలిపేసుకొని పోసేస్తున్నానండి నేను. ఇప్పుడు ఒక చాయ్ గ్లాస్ వాటర్ అంతే, ఎక్కువ పోయలేదు. మీ అడ్జస్ట్ మీ క్వాంటిటీ, మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసి మీరు పోసుకోండి. మాకు ఎంత కావాలో మేము అంత పోసుకున్నాం వాటర్, మీ ఇష్టం అండి. ఇప్పుడు మనం ఉడికిచ్చేద్దాం దీన్ని. చూసారు కదండి ఇప్పుడు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఇందాక 1 spoon సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 spoon సాల్ట్ వేసుకుందాం. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాం సాల్ట్ని కర్రీలోకి మనం. సో సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసి మళ్ళీ మనం మూత పెట్టేద్దామండి. ఒకసారి కలిపేసుకుందాం, అలా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. మళ్ళీ ఉడికిచ్చేద్దాం, ఆయిల్ అంతా పైకి తెలియ వరకు ఉడికిచ్చేద్దాం, బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి లిడ్ దీనికి. ఇంకొక 5-10 minutes ఉడికిచ్చేద్దాం. సో చూసుకుందామండి ఎలా ఉందో. వావ్, చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే పర్ఫెక్ట్గా కర్రీ అయిపోయింది, ఉడికిపోయిందని అర్థం. సో ఈ టైంలో మనం కొద్దిగంత కస్తూరి మేతి మనం అలా చేతులు అలా నలిపి కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకో, సూపర్గా ఉంటుంది టేస్ట్, ఫ్లేవర్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం అదే చేత్తో. ఇప్పుడు లైట్గా ఒక 2 minutes అంటే 5 seconds అట్లా ఉంచేసేసి మనం ఆఫ్ చేసుకుందాం స్టవ్ని. చూసుకుందామండి 5 seconds తర్వాత. చూసారా ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టేసి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఆయిల్ అంతా పైకి లేదు, చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. ఇంకా వేడి పుల్కాలు వేసుకొని తినేయాలి. సో మీరు కూడా ట్రై చేయండి, మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఈ కర్రీని. మీరు కూడా ఎంజాయ్ చేయండి ట్రై చేసి. మీకు కానీ మా రెసిపీస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. బాయ్.